హలో. హలో హలో మస్తాన్. హలో చెప్పయ్యా. హలో హలో వినపడుతుందా? వినిపిస్తుంది. హలో. ఇప్పుడు వినిపిస్తుంది. అయితే అక్కడ ఆ ఇంట్లో ఏదన్నా పార్టీ జరిగితే, అంటే అటువంటి పార్టీ, ఓకే, జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్, టైం గనక తెలిస్తే ఆన్ ద స్పాట్ వెళ్ళిపోద్ది. ఎనీ టైం రెడీగా ఉంటారు. లోపలికి అంతే. మన వాళ్ళు రెడీ ఉన్నారు రైడ్ కి. ఓకే, సో నువ్వు నాకు చేయాల్సిందల్లా రెడ్ హ్యాండెడ్ గా పట్టించడమే. ఒకవేళ నేనున్నా సరే నన్ను సైడ్ చేసేస్తే చాలు. పెట్టుకోండి. నేను అసలు మొత్తం పక్క రెడ్ హ్యాండెడ్ గా అసలు స్కూల్ మొత్తాన్ని తమ్ముడితో సహా మొత్తం వెళ్ళిపోతాడు. వాడు కూడా ఉన్నాడు, ఇప్పుడు వేస్తున్నాడంట. అసలు బ్రహ్మాండంగా వేస్తున్నాడు వాడు వేస్తాం. నేనే షాక్ అయ్యా వాడు వేస్తుంటే. అండ్ పనిలో పని ఆ టైంలో లక్ష్మీ పడాల కూడా ఉంటదేమో చూడు. లక్ష్మీ పడాలి ఎప్పుడూ ఉంటది. అది కూడా ఉండేట్టు ఉంటే ఇంకా బెటర్. అదే గ్యాంగ్ బేసిక్ గా అది ఎందుకంటే లేకుండా ఏదో మనకి వాళ్ళు అది వాళ్ళు మనకి హెల్ప్ చేసే ఉన్నారు కదా. అవునవునవును ఒకళ్ళు సమీక్ష ఆయన దీంతో కూడా చూస్తున్నారు. దానికి కూడా కనెక్షన్ ఉంది. లక్ష్మీ పడాలకు కూడా డ్రగ్స్ కనెక్షన్ ఉంది అన్నట్టుగా డౌట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఉంటే అది కూడా ఉంటే ఇది అయిపోతుంది వాళ్ళకి కూడా పని. నాకు పలానా టైం అని పక్కా ఇన్ఫర్మేషన్ విత్ మాల్ ఉండేట్టు చూడు, నీ పని అయిపోద్ది. సింపుల్. అదే ఎప్పుడు మరి నువ్వు చేయగలంటే చెప్పు, లేకపోతే ఒకవేళ మనలో మనమాట ఒకవేళ నేనేమన్నా పంపించినా సరే నన్ను సైడ్ చేస్తే చాలు. నేనే పట్టించేద్దాం అంటే పట్టించి పడేద్దాం. అదే కదా అదే అసలు నువ్వు వెళ్ళినా కూడా నేను వెళ్ళినా గానీ ఒకవేళ ఇప్పుడు బేసిక్ గా డబ్బులు నన్నే అడిగింది వీటన్నిటికి గానీ వీటికి గానీ. సో ఒకవేళ వెళ్ళేటప్పుడు లేకపోతే ఒకవేళ నేనే తీసుకెళ్లి ఇచ్చినా సరే ఇంకా అక్కడ అదే అవ్వాలన్నట్టు. అది నా పేరు చెప్పిన ఏమండకుండా అయితే ఇంకా క్లియర్ ఉంటది. అంతే, ఆల్రెడీ మాట్లాడి అది మాట్లాడండి. ఒకవేళ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నా లేకపోయినా నేను ఇంట్లో ఏదో రకంగా ఇంట్లో పెట్టే మార్గం చేస్తా ఒక చోట. ఇంకా అది ఓ చోట పెట్టమంటే ఎవడో చోట నేను సెట్ చేసే మూల ఎక్కడో టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే చాలు. అసలు టెస్ట్ ఇప్పుడు చేసిన పాజిటివ్ వచ్చింది. టెస్ట్ పెద్ద విషయం ఏంది? టెస్ట్ వచ్చిందా? టెస్ట్ చేస్తే పాజిటివ్ ఖచ్చితంగా వచ్చింది. పనిలో ఉండు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఆల్ పార్టీస్ ఆర్ రెడీ. ఓకే, అటాక్ అనగా అయిపోద్ది. ఓకే, ఇదే నీకు చెప్తున్నాను కదా. అర్థమైంది. ఇదే ప్లాన్ మనోడు కూడా చేస్తుంది. కిరణ్ కూడా సేమ్. భయ్యా నువ్వు ఎట్లన్నా ఇంట్లోకి పంపించి నాకు చెప్పంటాడు. అందరూ మీరు ఇదే అంటే ఇంకదే ఇంకా నాకు అర్థమైంది. ఇప్పుడు దానికి యాక్సెస్ నేను ఒక్కడే ఉంటది కొంచెం గొప్ప. కాకపోతే నిన్న మొన్న ఈ ఇష్యూలతో కొంచెం మళ్ళీ డిస్టెన్స్ అదే ఉండదు రోజుకి ఏదో ఒకటి. కానీ నేనైతే సెట్ చేస్తాను, ఒక చోట పెడతాను. నాకు 1 or 2 days మ్యాక్స్. నేను కూడా అసలు ఎక్కువ ఎక్స్టెండ్ చేయకూడదు దీన్ని. కమ్యూనిటీలోకి ఎంటర్ అవడానికి ఏమన్నా పర్మిషన్ మన వాళ్ళు ఉన్నారు? అదొకటి మాట్లాడి నా కారు వస్తే జస్ట్ కారు వేరే. ఇప్పుడు ఆ ఇళ్లలో ఇంకో మిగతా ఇళ్ళు చాలా మంది ఉంటారు, నాకెవరు తెలియదు వాళ్ళు. ఇదేమైందంటే ఇది నాకు యాక్సెస్ ఇవ్వట్లా. కానీ ఇది గేట్ బయటకు వచ్చి కలవటం అలా చేస్తది. మరి నాకు తెలిసి ఏమన్నా ఇటు నుంచి ఏమన్నా లీక్ అయింది. మరి సాయి వస్తే ఏమన్నా ఫోన్లు తీసుకుంటాడు, డేటా తీసుకుంటాడు, హార్డ్ డిస్క్ ఏదన్నా అనుకుని ఉంటుందేమో మరి తెలీదు. కానీ నేను అర్థం కాదు, అంత ఈజీగా వాళ్ళ ఫోన్లు గుంజుకోవడం వీళ్ళ ఫోన్లు గుంజుకోవడం ఎలా చేస్తారు అబ్బా మీరు?
ఎలా చేస్తారంటే ఇప్పుడు మనం ఎవరి ఫోన్ లో గుంజుకోవాలి, నా ఫోన్ గుంజుకుంది, నా హార్డ్ డిస్క్ గుంజుకుంది, నా కంపెనీ అది ఎలా గుంజుకుంటుంది అంటున్నాను. అంటే కాదు గుంజుకుంది, నువ్వు పీక్కోలేవా చేత్తో రివర్స్ లో? అసలు అది దొరకనివ్వదు కదా మనిషిని. అది నేను మనిషిని వస్తుంటే దాచిపెట్టేస్తుంది. ఎక్కడ ఇప్పుడు ఇళ్ళంతా ఎత్తకలేము మనం. అది కాదు నేను అనేది. ఇప్పుడు నీ ముందు నుంచి నీ ఫోన్ పీక్కుంది అనుకో, నా ముందు మరి దాని చేతుకున్న ఫోన్ నువ్వు పీక్కోడా? కాదు అసలు కాదు నేను అడిగేది. చాలా సార్లు ఇలాగే చేస్తున్నారు కదా చాలా మంది ఫోన్లు. కానీ నా కళ్ళ ముందు తీసుకుంటే ఇప్పుడు నేను అంత ధైర్యం చేయదు. నేను నిద్రపోతున్నప్పుడు నా హార్డ్ డిస్క్ తీసేసుకొని బయటికి వెళ్ళిపోయింది. నేను చూసుకుని అడిగితే నేను చూడలేదు, నాకు తెలియదు అని చెప్పి 2-3 రోజులు డ్రామా వేసిద్ది. ఆ టైంలో నేను ఇంటికి వెళ్తాను, నేను ఎక్కడ ఉన్నావు చెప్పప్పుడు చెప్పదు. ఇలా డ్రామాలు చేస్తా నెట్టుకుంటూ వచ్చి ఈ లోపు హార్డ్ డిస్క్ లో ఏమైనా ఎతికిద్ది అనమాట. ఎతికేదన్నా మనకి తలకు గుచ్చుకునేది ఉందనుకో, ఇంకా అది పెట్టుకొని ఇంకా ఆట మొత్తం ఆడిచ్చిద్ది. కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో, ఇది పరిస్థితి. అది అది నేను ఇంకా చెప్తున్నా, మీరు యాక్సెస్ ఒకటి నాకు అరేంజ్ చేయండి. పలానా కార్ వస్తే లోపలికి వెళ్ళేటట్లు, లేకపోతే వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేయమంటే వాళ్ళకి చేస్తాను, వాళ్ళు పంపించండి అంటే చాలు. నేను ఇంటిలోకి దూరిపోయి లైవ్ కెమెరా పడాలా ఉంటే పడాలా. చెప్పు ఏ టైంలో వెళ్ళాలనుకుంటున్నావు చెప్పు, నేను మీకు చెప్తా. ఫోన్ చేస్తాను వెళ్ళాలనుకున్న టైంకి. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి ఒక ప్లేస్ లో పెట్టేసి మీకు వీడియో పెడతాను. జాగ్రత్త, దాన్ని మళ్ళీ పెట్టినట్టు కానీ ఇంకా మీరు ఆడిచ్చండి ఆట. ఒక పని చేయి, మేక్ షూర్ దట్ ఈస్ నాట్ యువర్ కార్. ఓకే ఓకే ఓకే, అది అసలు అలా ఉంటుంది, నా కార్ లో వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ చెప్పిన వాళ్ళు సార్ లోపలికి వెళ్తే అట్లా కాదు మళ్ళీ బయట మీడియాలో వాడు వచ్చాడు కాబట్టి వాడే తీసుకొచ్చాడు ఇట్లాంటి మాటలు రాకుండా. అసలు పొరపాటును కూడా నా కార్ వేసుకెళ్ళను నేను మామూలుగానే. నేను వేరే వాళ్ళ కార్లో వేరే వాళ్ళ ఇంటికి వెళ్తానంటే వెళ్తా అంతే. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కారు వాళ్ళ ఇంటి ముందే పెట్టేసి నడుచుకుంటా ఇంటికి, ఇంకా దాని కమ్యూనిటీలోకి వెళ్ళిపోయినా నాకు ఇబ్బంది. ఐ మీన్ నడుచుకుంటే దాని వెళ్ళాలోకి వెళ్ళిపోవచ్చు. నాకు ఒక్క అరేంజ్మెంట్ చేయండి, నా కారు కాదు వేరే వాళ్ళ కార్లో వెళ్తా. వేరే ఇంటికి మనకు మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటారు కదా కమ్యూనిటీలో, ఎవరైనా ఉంటే మనకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ ఇంటికి గెస్ట్ గా వెళ్తాను. ఫోన్ మాట్లాడుకుంటే వేరే దీని ఇంట్లోకి దూరిపోతా. ఇప్పుడే చెప్తా ఒక్క పని చేయండి చాలు. రైట్ భయ్యా. వాడు వచ్చాడు కాబట్టి వాడే తీసుకొచ్చాడు ఇట్లాంటి మాటలు రాకుండా. అసలు పొరపాటును కూడా నా కార్ వేసుకెళ్ళను నేను మామూలుగానే. నేను వేరే వాళ్ళ కార్లో వేరే వాళ్ళ ఇంటికి వెళ్తానంటే వెళ్తా అంతే. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కారు వాళ్ళ ఇంటి ముందే పెట్టేసి నడుచుకుంటా ఇంటికి, ఇంకా దాని కమ్యూనిటీలోకి వెళ్ళిపోయినా నాకు ఇబ్బంది. ఐ మీన్ నడుచుకుంటే దాని వెళ్ళాలోకి వెళ్ళిపోవచ్చు. నాకు ఒక్క అరేంజ్మెంట్ చేయండి, నా కారు కాదు వేరే వాళ్ళ కార్లో వెళ్తా. వేరే ఇంటికి మనకు మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటారు కదా కమ్యూనిటీలో, ఎవరైనా ఉంటే మనకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ ఇంటికి గెస్ట్ గా వెళ్తాను. ఫోన్ మాట్లాడుకుంటే వేరే దీని ఇంట్లోకి దూరిపోతా. ఇప్పుడే చెప్తా ఒక్క పని చేయండి చాలు. రైట్ భయ్యా.